सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय संभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:24. తిథి త్రయోదశి సాయంకాలం 5:15 వరకు. నక్షత్రం మఘ ఉదయం 10:44 వరకు. వర్జం సాయంకాలం 6:42 నుంచి 8:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 8:15 నుంచి 9:55 వరకు. మరల రాత్రి 4:15 నుంచి 5:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. నేటి విశేషం అనధ్యయనం. అనధ్యయన ప్రయుక్తంగా మనం అధ్యయనం చేయకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ రోజున అధ్యయనం చేస్తే కొత్త విషయాలు తెలుసుకుంటే ఆ విషయములు స్వార్థాదుల నిమిత్తమై లోకక్షేమానికి భంగకరములుగా ఆలోచనను ప్రేరేపించేవిగా ఉంటాయి అని గుర్తించారు ప్రాచీనులు. కాబట్టి అనధ్యయన దివసాల్లో అధ్యయనం చేయకూడదు. అదేవిధంగా చతుర్దశి అనేటువంటిది సాయంకాలం వస్తూ ఉన్న దృష్ట్యా ఆ చతుర్దశి సమయాలలో ప్రయాణాదులు మొదలైనటువంటివి చేయకూడదు. ముఖ్యంగా శివారాధనకు అది ఉత్తమమైనదే. నేటి ఆణిముత్యాలు. వెంట పడేది భయం, వెంట ఉండేది దైవం. మనసు చంచలమైనది, దాని ప్రకారమే ఉండాలంటే జీవితము చంచలమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైన బుద్ధిజీవి మానవుడు. ఆశ అనేది మనిషిని పీడిస్తుంది. ఆ ఆశ అనేది కనుక ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే చింతలు అనేటువంటివి దూరం అవుతాయి. చింతలు లేనివాడు జీవితాంతం కూడా సుఖంగా జీవిస్తాడు. చింత ఉన్నటువంటి వాడు ఎన్నడూ కూడాను సుఖపడలేడు. ఈ చింతకు తార్కాణం ఏమిటి? కోరికలు. ఆ కోరికల్ని అత్యధికంగా కనుక భావించుకున్నట్లయితే చింతాక్రాంతంతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇటువంటి చింతలు లేకుండా జీవితాన్ని గడపటానికి ఏం కావాలి? ఆశ అనేది లేకుండా చేసుకోవాలి. ఈ ఆశ కూడా లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? సత్సాంగత్యం ఉండాలి. ఆ సత్సాంగత్యంలో సద్భావన పెంపొందుతుంది. ఆ సద్భావన రావడానికి ఏం చేయాలి? దైవ దర్శనాలు చేయాలి. దైవ దర్శనం చేసినప్పుడు ఏం చేయాలి?
దైవాన్ని మనసారా ప్రార్థన చేయగలటువంటి శక్తితత్వాన్ని ప్రసాదించమని అడగాలి. కర్మ విధ్వంసన జరిగేటట్టు అనుగ్రహించమని చెప్పేసి ప్రార్థించాలి. ఎందుకంటే ఈ జీవితం నీటి బుడగ కదండి, ఏ నిమిషానైనా సరే పగిలిపోతుంది. పగిలిపోయేటువంటి జీవితంలో ఆరాట పోరాటాన్ని అనుభవించేటువంటి మనం సదాచారాన్ని సంప్రదాయాన్ని పరిరక్షించాలి. ఏ వ్యక్తి అయితే సదాచారాల్ని సంప్రదాయాల్ని పరిరక్షిస్తాడో అతను ఆశ అనే విషవలయంలో కొట్టుమిట్టాడడు అని శాస్త్రం. అందుకే ఋషులు మన సంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఎంతగానో వక్కాణిస్తూ పండగలని ఆధ్యాత్మికత అని, ఈ పండగ నాడు ఇది చెయ్యాలని, ఇవాళ ఏకాదశి అని ఉపవాసం ఉండాలని, ఇవాళ మహాశివరాత్రి పూర్తిగా ఉపవాసం ఉండాలని మన మనస్సును భగవంతుని వైపు లగ్నం చేసే విధంగా తీర్చిదిద్దేటువంటి సనాతన సాంప్రదాయ లక్షణం మనం అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే సనాతన ధర్మాన్ని సనాతన సంప్రదాయాల్ని తోసిపుచ్చి మనం పుట్టింది దేనికి, అనుభవించటానికి కదా అనేటువంటి ఒక భావనా పరంపరలో గనక జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తే అతని జీవితం అధోగతే అవుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంత గొప్ప విశేషాంశం ఒక్క భారతీయ సంస్కృతిలోనే దాగిందండి. ఇది కర్మభూమి కాబట్టి. అందుచేతనే కర్మను విధ్వంసం చేసే శక్తి ఒక భారతావనికే ఉంది. భారతావనిలో పుట్టినవాడు తప్పనిసరిగా సదాచారాన్ని సంప్రదాయాల్ని రక్షించి తీరాలి. అలా రక్షించిన వాడికి పరమాత్మ కంటికి రెప్పలా కాపాడుతాడు అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మంత్రజపమును తపమును మౌనవ్రతము ఏ ఉపాసన లేకయే ఇట్టె నిన్ను పట్టి మది తట్టి అమ్మ రూపంబునెల్ల తిన్నగా నీకు చూపించు తెలుగు భాష. మంత్రజపమును, ఈ తెలుగు భాషని నిరంతరం స్పష్టంగా మాట్లాడినట్లయితే ఆ మహాసరస్వతి ప్రసన్నమై ప్రేమతో మీకు సకల శక్తులను కూడా ప్రసారం చేస్తుంది. రాబోయే కాలంలో చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది, అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి జ్ఞానాన్ని ఇప్పుడే కలిగిస్తుంది. తగిన ప్రణాళిక వేయించి ఆ ప్రణాళికని సక్రమంగా మీరు అమలు చేసేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది, క్రియాశక్తిని కలిగిస్తుంది. దీర్ఘదర్శిని కావించి దీప్తి గూర్చి మంచి తేజస్సుని కలిగిస్తుంది. పట్టుదల పెంచి మంచి దీక్షని కలిగిస్తుంది. సమ్రాట్టు మెట్టు చేర్చి మీరు శిఖరస్థితికి చేరుకునేలా చేసి మిమ్మల్ని సమ్రాట్టుని చేస్తుంది. పట్టుదల పెంచి సమ్రాట్టు మెట్టు చేర్చి ఎట్టి తరుణానగాని ఆ మెట్టు దిగని, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే మీరు చేరుకున్నటువంటి స్థానం నుండి ఒక్క మెట్టు కూడా క్రిందకి దిగకుండా చూస్తుంది. అటువంటి శక్తులను సమర్థతను మీకు ప్రసాదిస్తుంది. ఎట్టి తరుణానగాని ఆ మెట్టు దిగని దిట్టగా మార్చు నిన్ను నీ తెలుగు భాష. దీర్ఘదర్శిని కావించి దీప్తి గూర్చి పట్టుదల పెంచి సమ్రాట్టు మెట్టు చేర్చి ఎట్టి తరుణానగాని ఆ మెట్టు దిగని దిట్టగా మార్చు నిన్ను నీ తెలుగు భాష. మంత్రజపమును తపమును మౌనవ్రతము ఏ ఉపాసన లేకయే ఇట్టె నిన్ను పట్టి మది తట్టి అమ్మ రూపమునెల్ల తిన్నగా నీకు చూపించు తెలుగు భాష. మన పిల్లలకు తెలుగు భాషను నేర్పి మనం కూడా తెలుగులో మాట్లాడటం, తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్ప గొప్ప కథలను మన పిల్లలకు తెలియజేసినట్టయితే వారిని శక్తిమంతులుగా మనం చేసిన వారం అవుతాం. ఆ సరస్వతీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ప్రతి రంగములో కూడా మహోన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు తెలుగు భాష మాట్లాడేటువంటి వారు. కనుక మనమందరం తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులో రాద్దాం. జై తెలుగు సరస్వతి.
ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ, ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. ఆద్యంతమంగళమజాత సమాన భావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం, సంభావయే మనసి శంకరమంబికేశం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. జగజ్జనని పరాశక్తి దేవతలందరికీ అభయం పలుకుతూ తాను హిమవంతుని కుమార్తెగా జన్మిస్తాను అనే విషయాన్ని చెప్పినది. హిమాలయో హి మనస మాముపాస్తేతి భక్తితః తతస్తస్య గృహే జన్మ మమ ప్రియకరం మతం. నన్ను హిమవంతుడు మనసా ఉపాసన చేస్తున్నాడు, అంటే ఏకాగ్రమైన చిత్తంతో ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఇంట్లో పుట్టడం అనేది నాకు కూడా ప్రియకరమే అన్న తల్లి. ఒక విధంగా ఆమె హిమవంతుని యొక్క తపస్సుకు సంతోషించి వారికి పుత్రికగా పుట్టడం కోసం దక్షపుత్రికగా తనువును చాలించిందట. ఇది ఒక పురాణంలో చెప్తున్న వాక్యం. ఇది అంటే ఆమె అనుగ్రహం అంత గొప్పది అని చెప్పడం. అందుకు శివద్రోహి అయిన వాడిని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే తనకు భక్తులైన వారికి కుమార్తెగా పుట్టడం కోసం తల్లి ఎంచుకున్నటువంటి ఒక లీలా విశేషం ఇది. ఎప్పుడైతే ఈ మాట తల్లి చెప్పిందో ఆనందభరితుడైన హిమవంతుడు తచ్చుత్వా అతి అనుగ్రహకరం వచః బాష్పై సమృద్ధ కంఠాక్షో మహారాజ్ఞీం వచో బ్రవీత్. అనుగ్రహకరం వచః, దయాపూర్వకమైన అమ్మవారి యొక్క మాటలు విని కనుల ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా గొంతు బొంగురుపోయి ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారికి ప్రణామంతో అంటూ ఉన్నాడు మహానుభావుడు హిమవంతుడు. మహత్తరంతం కురుషే యస్యానుగ్రహమిచ్చసి నోచేత్క్వాహం జడస్థాణు క్వత్వం సచ్చిత్స్వరూపిణి. అమ్మా, నా సాధన కంటే నీ అనుగ్రహం చాలా గొప్పది. లేకపోతే నువ్వు నాకు పుత్రిగా కలగడం ఏమిటి? నేనెక్కడా నువ్వెక్కడా? అహం జడహా స్థాణు, నేను జడుణ్ణి స్థానుణ్ణి, అంటే కేవలం పర్వత రూపంతో ఉన్నటువంటి వాణ్ణి. నువ్వో సచ్చిత్ స్వరూపిణి, చైతన్య రూపిణి నువ్వు. అసంభావ్యం జన్మసతై త్వత్పితృత్వం మమానఘే. నీకు తండ్రిని కాగలగడం 100 జన్మలెత్తినా కూడా సాధ్యం కాదు. గత జన్మల్లో ఏ ఏ పుణ్యాలు చేసేనో నాకు తెలియదు. ఒకవేళ అశ్వమేధాది పుణ్యైర్వా తత్సమాధిజై, మహామహా యాగాలో యోగాలో గత జన్మల్లో చేసి ఉంటాను గనకనే ఇప్పుడు నాకు ఈ భాగ్యం లభిస్తున్నది. అద్య ప్రపంచే కీర్తిస్యా జగన్మాతా సుతా భవత్. ఇక ప్రపంచంలో జగన్మాతకి తండ్రిని అనే కీర్తి నాకు లభిస్తున్నది. అహో హిమాలయస్యాధన్యోసో భాగ్యవానితి యస్యాస్తు జఠరే సంతి బ్రహ్మాండాన్నాంచ కోటయః సైవ యస్య సుతా జాత కోవాస్యాత్వత్సమో భవి. అమ్మా, నీ అంత ధన్యున్నంటే ఏ తల్లి సమస్త బ్రహ్మాండములను తనలో దాల్చి జగజ్జననిగా ఉన్నదో అలాంటి జగజ్జననికి జనకున్నయ్యేటువంటి భాగ్యం నాకు లభిస్తున్నది. నజానేస్మత్ పితॄణాం కిం స్థానం స్యాన్ నిర్మితం పరం. నా పితరులు ఎలాంటి సద్గతులు పొందుతారా అనేది నా ఊహకు కూడా అందట్లేదు అంటున్నాడు ఇక్కడ. అంటే ఒక సత్పుత్రిక జనిస్తే పూర్వతరాలన్నీ కూడా తరించిపోతాయంటారు. అందుకే పుత్ర సంతానం గొప్పదే కానీ దానికంటే గొప్పది పుత్రికా సంతానమని శాస్త్రం చెప్తున్నది. ఇది గ్రహించి గర్భస్థ శిశువుల్లో వాళ్ళని మరణం పాలు చేస్తున్నటువంటి స్త్రీలు తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఏంటంటే స్త్రీ శిశు జననం చాలా శ్రేష్టము. పూర్వకాలంలో మహాలక్ష్మి కలిగింది అనుకునేవారు. కాళిదాసు కూడా ఇక్కడ అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. 100 మంది పుత్రులున్నప్పటికీ కూడా పుత్రిక కలిగిందని సంతోషిస్తున్నాడు హిమవంతుడు అని. అంటే పుత్రిక కలగడం అంత భాగ్యం అది. అందుకే కుమార్తెని సంతానంగా పొందడం ఒక భాగ్యం. పైగా ఈ కుమార్తె అటుతరాలను ఇటుతరాలను కూడా తరింపజేయగలదు అని చెప్తున్నారు. అలాంటిది జగజ్జననే కుమార్తెగా రాబోతూ ఉండగా నా పూర్వతరాలు ఎటువంటి సద్గతులు పొందుతారో అనేది నా ఊహకు కూడా అందట్లేదు. ఎందుకంటే సత్పుత్రిక వల్ల పూర్వతరాలు సద్గతిని పొందుతాయి. అది కన్యాదాన సమయంలో కూడా చెప్తారు. 10 పూర్వేషాం 10 పరేషాం అని చెప్పినట్లుగా మొత్తం 21 తరాల్ని తరింపజేయగలదు స్త్రీమూర్తి. ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తండ్రి అంత సద్గతిని పొందుతాడు, ఆ పూర్వీకులు అలాంటి సద్గతులు పొందుతారు అని విషయం చెప్తున్నది. అలాంటిది ఇప్పుడు సాక్షాత్ జగజ్జనని కుమార్తెగా రాబోతున్నది. జగజ్జనకుడికి కన్యాదానం చేయబోతున్నాడు హిమవంతుడు. ఆ భాగ్యమే భాగ్యం.
ఆ చుట్టూ ఉన్న దేవతలు హిమవంతుని భాగ్యాన్ని చూసి చాలా సంతోషించారట. అటుపై అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇప్పుడు హిమవంతుడి గొప్పతనాన్ని కాస్త స్మరించుకుని ఇంతటి భాగ్యం పొందడానికి హిమవంతుడి తపస్సు మాత్రమే కాకుండా స్వతసిద్ధంగా ఆయనకున్న తేజస్సు గొప్పది. ఆ తేజస్సు గురించి శివపురాణం చాలా అద్భుతంగా చెప్తున్నది. అస్త్యుత్తరస్యాం దిశి వై గిరీశో హిమవాన్ మహాన్ పర్వతో హిముని శ్రేష్ఠ మహాతేజా సమృద్ధిభాక్. మహా తేజస్వి, పైగా దేవతాత్మకుడు హిమవంతుడు. ఈ మాటను తీసుకుని కాళిదాస మహాకవి కూడా కుమార సంభవంలో మొదటి శ్లోకంలోనూ అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అన్నారు. ఇక్కడ హిమవంతుడి గురించి చెప్తూ గొప్ప మాట పలికారు. ఇక్కడ ఈయన నగాధిరాజు అంటే పర్వతముల్లో శ్రేష్ఠుడు. శ్రేష్ఠత్వము కేవలం విస్తారం వల్లనో ఉన్నతత్వం వల్లనో మాత్రమే కాదు, ఇంకోటి గొప్పతనం ఏంటంటే దేవతాత్మ. చాలా చక్కని మాట ఇది. హిమవంతుడు సర్వదేవతాత్మకమైన ఒక మహాస్వరూపం. అంటే దేవతలందరూ కూడా తమ దివ్యశక్తులతో ఆ పర్వతంపై సంచరిస్తూ ఉంటారు. సిద్ధ పర్వతం అది. ఆ పర్వతం అడుగు పెడితే చాలు మనం ధన్యులమవుతాం. అలాంటి దివ్యమైన తపోధామము హిమవత్ పర్వతము. అందుకు అలాంటి హిమవంతుని తన తండ్రిగా అమ్మవారు ఇక్కడ నిర్ణయించుకున్నారు. ఆయనకున్నటువంటి స్థావర రూపము జంగమ రూపము రెండూ పవిత్రమైనటువంటివి. అలాంటి నానారత్నకరో రమ్యో, ఆయన వివిధ రత్నములకు నివాసము అన్నారు. ఇక్కడ రత్నములు అంటే శ్రేష్ఠ వస్తువులని. పర్వతంపై అనేక ఔషధులు, దివ్య వస్తువులు, గొప్ప సంపద ఉంటుంది. అందుకే పర్వతము సముద్రము ఈ రెండూ కూడా రత్నాకరము అని చెప్పబడుతుంటాయి. సముద్రానికి కూడా రత్నాకరం అనే మాట ఉన్నది. ఇక్కడ పర్వతానికి నానారత్నాకర రమ్య అనే మాట చెప్పారు. అంటే ఒక భూమికి కావలసిన సంపదలు పర్వతాల్లోనూ నదుల్లోనూ సముద్రాల్లోనూ ఉంటాయట. అందులో ప్రధానంగా సముద్రము అనేక రత్నములకు సంపదలకు ఎలా నిలయము, పర్వతము కూడా అలాగే నిలయం. ఇక్కడ మనం భావించవలసింది సముద్ర తనయ లక్ష్మీదేవి, పర్వత తనయ గౌరీదేవి. ఈ భావన చూస్తుంటే రెండు పరాశక్తి రూపములు కూడాను, ఒకటి సముద్రం నుంచి వస్తే ఒకటి పర్వతం నుంచి వచ్చిందని చెప్పడంలో ఆ ఐశ్వర్య ధామములు ఈ రెండు అనే భావాన్ని కూడా గ్రహించవచ్చు. నానావృక్ష సమాకీర్ణం సింహవ్యాఘ్రాది పశుభిः సేవిత సుఖభిः సదా తుషారనిధిరత్యుగ్రో నానాశ్చర్య విచిత్రిత. గొప్ప గొప్ప వృక్షములతోనూ గొప్ప గొప్ప శిఖరాలతోనూ అనేక జంతు సముదాయంతోనూ ఉన్నటువంటి ఆ పర్వతము దేవర్షి సిద్ధమునిభి సంశ్రిత శివ సంప్రియ. అది దేవ ఋషి సిద్ధ మునుల చేత ఎల్లవేళలా ఆశ్రయింపబడుతున్నది. ఇక్కడ ఈ పర్వతము వారిని ఆశ్రయించడం కాదు, వారందరూ పర్వతాన్ని ఆశ్రయిస్తున్నట్ట. తమ తపస్సులు తొందరగా సిద్ధించడం కోసం మునులు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా లోకంలో ఉన్నతమైన ప్రాంతాల్లో తపస్సు చేస్తూ ఉంటే సిద్ధి చాలా శీఘ్రముగా వస్తుంది. అందుకే భూమి యందు పర్వతములపై సాధన చాలా గొప్పది అని చెప్తారు. అందుకే భారతదేశంలో పర్వతాలను దేవతా స్వరూపాలుగా భావించడం ఉన్నది. ఈ పర్వతములన్నీ విష్ణు స్వరూపాలనేటువంటి చింతన కూడా ఉన్నది. విష్ణు పర్వతానాం అధిపతి అని వేదవచనం కూడా మనకు దొరుకుతున్నది. ఒకవైపు అరుణాచలం, ఇంకోవైపు వెంకటాచలం, సింహాచలం, ఇలాంటి దివ్యమైన పర్వతములు దేవతా స్వరూపములుగా చెప్పబడుతుంటాయి. అయితే ఈ పర్వతములే దేవతా స్వరూపములు, పర్వతములపై మళ్ళీ దేవతా రూపాలని ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకు ఇవన్నీ పాపహరణమైన పర్వతములు. ఇక హిమవంతుడు ఈ పర్వతములన్నింటిలో అత్యంత శ్రేష్టంగా చెప్పబడుతున్నాడు. దేవ ఋషి సిద్ధ మునులందరూ ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ అనేకములైనటువంటి తపశ్శక్తులతో యోగశక్తులతో అద్భుతాలు చేసి ప్రపంచాన్ని రక్షించగలిగినటువంటి మహాసిద్ధులు కొన్ని వేల వేల ఏళ్ల నుంచి ఇప్పటికీ హిమాలయాల్లో సజీవులే దివ్యదేహములతో ఉన్నారు. అలాగే దేవగణములు, దేవజాతులు ఎన్నెన్నో కూడా హిమోత్పర్వతంపై నేటికి ఉన్నారు. అనేక మంది యోగులు వారి అనుభవాల్లో తెలియజేశారు. అక్కడుండి సాధన చేసి లోతుల్లో ప్రయాణించే వారికి మాత్రమే ఇవన్నీ తెలుస్తుంటాయి. అలాంటి తపోధామైనటువంటి హిమవత్ పర్వతము శివ సంప్రియ, ఇదొక ప్రత్యేకమున్నది. శివునికి అత్యంత ప్రీతిపాత్రము అని. అందుకే హిమవత్పర్వతాలు చూస్తేనే శివుడు గుర్తొస్తాడు. ఇప్పటికీ అనేక శివక్షేత్రములు హిమవత్పర్వతంపై గోచరిస్తూ ఉంటాయి. ప్రధానంగా హిమవత్పర్వత వాసులందరికీ శివుడే ముఖ్యదైవముగా ఉంటూ ఉంటుంది. అలాంటి అత్యంత పవిత్రమైనటువంటి చోటది. తపస్థానం అతిపూతాత్మ పావనశ్చ మహాత్మనాం. అది తపస్థానము, పవిత్రమైనటువంటిది, స్వతహాగా పవిత్రమైనది. అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా పాపరహితులై వారు పవిత్రులవుతూ ఉంటారు. తపస్సిద్ధి ప్రదోత్యంతం నానాధాత్వాకర శుభ. ఎలాంటి తపస్సునైనా శీఘ్రముగాను సమృద్ధిగాను సిద్ధింపజేసే క్షేత్రం అది. పైగా నానాధాత్వాకర, అనేక ధాతువులకు అది ఆకరమైనటువంటిది. అలాంటి దివ్యమైనటువంటి పర్వతము
విశ్వంసో వికృత శైలరాజరాజ శతాం ప్రియ. ఆ పర్వతం యొక్క ప్రత్యేకత ఇక్కడ పురాణం చెప్తున్నది. అది విశ్వంసహ అన్నారు. విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి పర్వతము కనుకనే హిమవత్ పర్వతము విశ్వంస. హిమవంతుడు కూడా విష్ణువుని ప్రధానంగా ఆరాధించేటువంటి వాడు. మొత్తం వారి ఇంటి వెలుపు విష్ణువే. ఎందుకంటే అది విశ్వంసతో ఆవిర్భవించినటువంటి పర్వతం. అది అవికృత, ఏ వికారములు లేనటువంటి వాడు. శైలరాజరాజ, శైలశ్రేష్టముల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి వాడు. సతాం ప్రియ, సత్పురుషులకు చాలా ప్రీతిపాత్రుడు అన్నారు. అందుకే హిమవత్ పర్వతాలు సత్పురుషులు చాలా ఆకర్షితులై అక్కడికి వెళ్ళాలని, యాత్ర చేయాలని, సాధన చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా యుగ యుగాల నుంచి అత్యంత పవిత్రమైన హిమవత్ పర్వతం స్మరణ మాత్రం చేతనే తరింపజేస్తుంది. ప్రతివారు ప్రాతకాలంలో కొన్ని కుల పర్వతాలను స్మరించాలని చెప్తారు. అలాంటి కుల పర్వతాలు హిమవంతుడు ఒకటి. ఆ హిమవంతుని యొక్క భార్య మేనాదేవి. ఇప్పుడు ఆమె యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు జగజ్జననిని తన గర్భాన ధరించి ఆ తల్లికి ఈమె తల్లి కాబోతున్నది అంటే ఆమె పవిత్రత ఎంత గొప్పది. పైగా ఆమె గురించి చెప్పేటప్పుడు ఇక్కడ స్వయంగా బ్రహ్మదేవుడు నారదునితో వివరిస్తూ ఆ మేనాదేవి అనబడేటువంటి హిమవంతుని యొక్క భార్య యొక్క వైశిష్ట్యాన్ని చెప్తూ ఆ తల్లి చరిత్ర విన్నా అది పాపహరణము అన్నారు. ఇలాగా ఆమెతో పాటు ఆమెకిద్దరు సోదరీమణులు ఉన్నారు. ఆ ముగ్గురు సోదరీమణుల యొక్క నామాలు కానీ వింటే సదా విఘ్నహరాణ్యేవ మహామంగళదానిచ, అవి విఘ్నములు తొలగిస్తాయి, మంగళములు కలిగిస్తాయి అని చెప్తున్నారు. మరి వారి చరిత్ర ఏమిటి, ఆ మిగిలిన సోదరీమణులు ఏమిటి అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రామోపి పరమోదారః సుముఖః సుమహాయశః న చైచ్ఛత్పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. ఆశ్రయించిన వారిని ఆనందింపజేసేవాడు ఉదారుడు, గొప్ప కీర్తి మిక్కిలి బలం గలవాడు ఆయన రాముడు తండ్రి ఆజ్ఞ వల్ల రాజ్యాన్ని ఒప్పుకోలేదు అని తాత్పర్యం. భరతుడి యొక్క అభిప్రాయం విని అందరూ మెచ్చుకున్నారు అని మనం తెలుసుకున్నాం కదా ఇంతవరకు. ఇక రాముడు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. రాముడు భరతుడితో, తమ్ముడా, మన తండ్రి మీ తల్లి కైకేయిని వివాహం చేసుకునేటప్పుడు మీ అమ్మాయి కడుపున పుట్టిన వాడికే రాజ్యం ఇస్తాను అని మీ తాతగారికి మాట ఇచ్చాడు. అందువల్ల రాజ్యం నాది కాదు, నీది. ఈ రహస్యం ఇక్కడ ఉన్న మంత్రులందరికీ కూడా బాగా తెలుసు. తరువాత దేవాసుర యుద్ధంలో మీ అమ్మగారు చేసినటువంటి ఉపచారానికి గాను మన తండ్రి గారు 2 వరాలను ఇచ్చారు. మీ అమ్మగారు ఆ వరాలను కూడా తీర్చమని తండ్రి గారి చేత శపథం చేయించుకున్నది. ఆ శపథాన్ని నిలబెట్టుకోవటానికే నేను అడవికి వచ్చాను. కాబట్టి నువ్వు రాజ్యాభిషేకం చేసుకో, నన్ను నా ప్రతిజ్ఞను నెరవేర్చనివ్వు. ఇద్దరం కూడా తండ్రి మాట పాటిద్దాం, ఆయన యొక్క సత్యవ్రతాన్ని కాపాడుదాం. మన తండ్రి గారు పున్నామ నరకంలో పడుకోకుండా కాపాడే బాధ్యత పుత్రులుగా మనకుంది కదా. రాజఋషులు, పురోహితులు మన తండ్రి గారి చేత యజ్ఞం చేయించారు. అప్పుడు మనం పుట్టాం కదా. దానికి కృతజ్ఞతగా మన తండ్రి గారు నరకలోకంలో పడుకోకుండా మనం ఆయన్ని కాపాడాలి కదా. నువ్వు శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షుల సహాయంతో రాజ్యం ఏలు. నేను సీతా లక్ష్మణులతో ఆలస్యం చేయకోకుండా నేను దండకారణ్యానికి వెళుతున్నాను. నువ్వు మనుష్యులకు రాజుగా ఉండు, నేను ఇక్కడ వనంలో
మృగాలకు రాజుగా ఉంటాను. నీకు శత్రుఘ్నుడు, నాకు లక్ష్మణుడు తోడుగా ఉంటారు. మనం నలుగురము దశరథ మహారాజు పుత్రులం కాబట్టి ఒకరినొకరు సహాయంతో తండ్రి గారి మాట నిలబెడదామని భరతుడిని ఓదార్చాడు. జాబాలి అనేటువంటి విప్రుడు ధర్మ విరుద్ధమైన మాటలను మాట్లాడాడు. అప్పుడు రామా, ప్రతివాడు ఎవడికి వాడుగా పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. కాబట్టి ఎవడికి ఎవడు బంధువు? కనుక ఎవరికి ఎలాంటి బంధాలు సంబంధాలు లేవు. శపథాలు ప్రతిజ్ఞలు పక్కన పెట్టు. బుద్ధిమంతులు వాటి గురించి ఆలోచించరు. అయోధ్యలో ఇదివరకటి రాజు దశరథుడు, ఇప్పుడు నువ్వే రాజు. నీకు ఎలాంటి సంబంధము లేదు. నేను చెప్పినట్లు చేస్తే మంచిది. భరతుడి మాట అంగీకరించు, రాజ్యం చెయ్యి అన్నాడు జాబాలి మహర్షి. ధర్మ విరుద్ధమైనటువంటి ఈ మాటలు విని రాముడి బుద్ధి చెల్లించలేదు. మనస్సు బాధపడింది. జాబాలితో, నువ్వు చెప్పినది పైకి మేలు చేసేదిలాగానే కనిపిస్తుంది, కానీ అది కీడును కలిగిస్తుంది. లోకం మెచ్చదు. లోకాన్ని చెడగొట్టే దురాచారాన్ని నేను చెయ్యను. ఆడిన మాట తప్పను. సత్యమే పరమధర్మం. నా తండ్రి నన్ను వనవాసం చెయ్యమని చెప్పాడు, నేను పాటిస్తున్నాను. సత్య ప్రమాణం చేశాను, పాటిస్తానని చెప్పి మాట ఇచ్చాను. నేను సత్యవ్రతుడనే అన్నీ వరిస్తాయి కదా అని రాముడు అద్భుతమైన ధర్మోపదేశాన్ని చేశాడు. ఆ సత్యవ్రతుడు ఎవరో వాళ్ళనే కదా వరిస్తాయి ఈ ధర్మాలన్నీ కూడా. ఆ సందర్భంలో వశిష్ఠ మహర్షి రాముడితో రఘువంశం యొక్క గొప్పదనాన్ని చెప్పి వంశ మర్యాదను నిలపమని చెప్పాడు. లేదు, రాముడు అంగీకరించలేదు. భరతుడు దుఃఖంతో కృంగిపోయాడు. రాముడు ఒప్పుకునే వరకు ఇక్కడే ఉంటాను, ప్రాయోపవేశం చేస్తాను, అన్నం తినను, నీళ్లు ముట్టను, ఎవరి ముఖాన్ని చూడను అని భరతుడు దర్భశయ్య మీద పడుకున్నాడు. రాముడు భరతుడితో, ఇది క్షత్రియుడు చేయవలసినటువంటి పని కాదు, అయోధ్యకు వెళ్ళు అన్నాడు. అప్పుడు నగర పెద్దలు, రాముడి మాట తప్పడు, ఆయన చెప్పినట్లు చెయ్యటమే మంచిదన్నారు. మాట తప్పని వాడు రాముడు అని అంటూ భరతుడు, అంటే రాముడు చెప్తున్నాడు భరతుడితో, నన్ను తాకు, ప్రాయోపవేశ దీక్ష పట్టిన దోషం పోతుందన్నాడు. అప్పుడు భరతుడికి ఏ మార్గమూ తోచక నేనే వనవాసం చేస్తాను అన్నాడు. అప్పుడు రాముడు సూటిగా, మన తండ్రి గారికి అసత్య దోషం రాకోకుండా చూడాలి కదా, కనుక నువ్వు పాలన చెయ్యి, నేను వనవాసం చేస్తాను అని చెప్పి రాజ్యం స్వీకరించడానికి ఒప్పుకోనేలేదు కొన వరకు కూడా. ఇంక ముందు చూస్తున్నాం. ఓం సీతారామాభ్యాం నమః.